గ్రంథంలోనికి రండి. 53వ కీర్తన 5వ చరణం వరకు, మొదటి నుంచి 5వ చరణం. ఈ సమయంలో ప్రియ వచ్చి వాక్యం చదువుతారు, ఏకీభించుదాం. అందరము కూడా చూడండి, దేవుని యొక్క వాక్యం చూద్దాము. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 53వ కీర్తన మొదటి నుండి 5 వరకు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్యకార్యము చేయుదురు. మేలు చేయువాడొక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగు పాపాత్ములు తెలివి లేదు. భయాకారణము లేని చోట వారు భయాక్రాంతులయ్యిరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి అందరూ కూడా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, 7వ నెలలో మరొక సమయాన్ని ప్రభు మనకందరికీ దయచేశారు. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభు మనకందరికీ కూడా దయచేశారు. వీళ్ళ దగ్గరికి రాకపోవచ్చు, మరి అంచేది ఎంకరేజ్ చేయండి అల్లటోళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రానున్న దినాలు ఇంకా బాగా చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి వాక్యములో కొన్ని వచనాలు, చరణాలు మనము జ్ఞాపం చేసుకొని తర్వాత దేవుని యొక్క వాక్యములోనికి మనమందరము కూడా విందాము. ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుందాం. దైవజనుడు రాజైన దావీదు గారు ఆయన అనుభవంలో కొన్ని శ్రేష్టకరమైన మాటలు, ఇది సమాజానికి, క్రైస్తవులైనటువంటి మనకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఈ వాక్యము చాలా విలువైనది, ఎంతో అవసరతమైనది. అందుచేత ఈ వాక్యాన్ని మనము వినడమే కాకుండా ఈ మాట ద్వారా మనము జీవించాలి. ఈ మాట ద్వారా మనం సరిదిద్దుకోవాలి. ఈ మాట ద్వారా మన మనస్సుకంతటికీ కూడా మరి వాక్యము ద్వారా నడిపించు నాయనా అని మనము ప్రార్థన సిద్ధపాటుతో కలిగి ఉంటే నిన్ను నన్ను ప్రతి వారిని కూడా ఆ విధంగా వాక్యము ద్వారా మనలను కడుగును గాక. ఆమేన్. కడిగి చెప్దామా? ఆమేన్. ఈ చదవబడిన వాక్యములో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఎవరు లేడని? దేవుడు లేడని. మీరేమనుకుంటున్నారు? మీరు కాదు, మనమేమనుకుంటున్నాము? దేవుడు ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. దేవుడే లేకపోతే, మళ్ళీ చెప్తాను,
దేవుడే లేకపోతే అసలు మనము ఉండేవారమా? సృష్టి ఉందా? జగత్పుత్రి పునాది వేయకముందే ఎవరున్నారు? పరమ తండ్రి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుకనే ఈ భూలోకంలో కోట్లాది మంది ప్రజలు తిరుగుతూ ఉన్నారంటే, ఆరోగ్యకరంగా ఉన్నారు అంటే కేవలం ఆయన ఇచ్చిన శ్రేష్టమైన కృప. లేడు అని బుద్ధిహీనులు అనుకుంటారండి. బుద్ధిహీనుడు అంటే ఎవరు? దేవునిని ఎరగని వారు, దేవుడు లేడు అనుకునేవారు. దేవుడు లేడు, నా పొట్టే నాకు దేవుడు అన్నట్లుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరి కోసం బ్రతుకుతున్నారో బాబు అంటేని, నా కోసమండి, నా పిల్లల కోసమండి, నా భార్య కొరకండి అంటారు. కానీ అవసరమైంది ఏంటి ఇందులోనూ? అసలు దేవుని కొరకే బ్రతుకుతున్నామన్న సత్యం చాలామంది తెలుసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత మనలని మన తల్లిదండ్రులు కన్నారు మంచిదే, పెంచారు మంచిదే. ఆ తల్లిదండ్రులు ఎవరు కన్నారు? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంటారా? సరే, వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఎవరు కన్నారు? ఈ సమస్తం అంతా కూడా అసలు సృష్టించింది, పోషించింది, నడిపించింది ఎవరు? దేవుడే పోషిస్తూ ఉన్నాడు, దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంట? వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేస్తారు. ఏంటి? దేవుడు లేడని చెప్పుకునేవారంట. వాళ్ళు చెడిపోవడమే కాకుండా ఏం చేస్తారంటే అసహ్యమైన కార్యాలు చేస్తారండి. అసహ్యమైన కార్యాలు అయ్యలా ఉంటాయి. అసహ్యమైన కార్యాలు మనం నోటితో చెప్పలేమన్నమాట. అంత భయంకరమైన పరిస్థితులు అన్నమాట లోకంలో జరగట్లేదా? ఎన్నెన్నో జరుగుతున్నాయి. మనకు పూర్వనాడు కాలంలో ఎక్కడో వినేవాళ్ళం ఇలాంటి సంగతులు, ఎక్కడో వినేవాళ్ళం, పేపర్ ద్వారానో దేని ద్వారానో వినేవాళ్ళం. మన కళ్ళెదుట ఏం జరుగుతూ ఉంది? చాలా భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడో రాజైన దావీదు గారి ముందే రాయించిన మాట ఇది. దేవునికి స్తోత్రం. ఏమండి, అప్పుడు ఇప్పుడు కూడా పాపం ఏమైపోయిందంటే పెరిగిపోతూనే ఉంది. తగ్గే అవకాశం ఏమైనా ఉందా? లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. మేలు చేసేవాడు ఎవ్వరు కూడా లేరు. మేలు చేసేది మన ప్రభు, కార్యము చేసేది ఆయన. ఆయన మంచి దేవుడు, ఆయన చెడ్డోడు కాదైన. ఆయన మేలు చేసేవాడు, ఆయన ఇలుకలో విశాలత కలుగు చేసేవాడు ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మంచి దేవునిని ఆరాధన చేయడానికి, అలాంటి గొప్ప దేవునిని, అలాంటి మాట్లాడే దేవునిని, అలాంటి మనకు మేలు చేసే సృష్టికర్తను యథార్థమైన మనసుతో మనము ఆరాధన చేయడానికి ఆయన సన్నిధిలోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే 2వ చరణములో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎలాగంట? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆకాశము నుండి చూస్తున్నాడు. అంటే ఆకాశము నుండి చూస్తున్నాడు. నువ్వు ఎలాంటిది దానివో, నేను ఎలాంటి ఉన్నావు, ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారా, చెడు పనులు చేస్తున్నారా, దేవునికి ప్రయోజనకరమైనటువంటి పనులు చేస్తున్నారా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, వ్యర్థమైన పనులు చేస్తూ ఉన్నారా? సమస్తము యేసయ్య ఆకాశము నుండి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాడు 4 గోడల మూలలో ఉండొచ్చు, దాన్ని ఎవరూ చూడట్లేదని నువ్వు అనుకోవచ్చు. మన ఇద్దరిమి కదా ఉంటా, ఇంకెవరైనా చూస్తారని నువ్వు అనుకోవచ్చు. కానీ పరమాత్ముడు మాత్రం ప్రతిదీ చూస్తాడు. తెల్లవారుజామున చూస్తాడు, మధ్యరాత్రి చూస్తాడు,
సాయంకాలం చూస్తాడు, మిట్ట మధ్యాహ్నం చూస్తాడు, ఉదయం చూస్తాడు. ప్రతి నిమిషము ఆయన నిద్రపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన నిద్రపోయేవాడు కాదు, కునుకుబాట్లు పడేవాడు అసలే కాదు. ఆయన మట్టి ఘటాలమైనటువంటి మనం మాత్రం కాసేపు కూర్చుని అలసట వచ్చి కునుకుబాట్లకి సమయాలు ఇస్తాం. ఆయన కంటి రెప్పవలి కాపాడు దేవుడు. ఆయన నిద్రపోకుండా మనలను నిత్యము నిరంతరం సెక్యూరిటీ చేసేవాడు ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మనము ఎలా ఉండాలి? ఒరే దేవుడు ఉన్నాడు నాయన, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి కంట్రోల్లో ఉండాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి శ్రద్ధగా ఉండాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణతో వాక్యం వినాలి. క్రమశిక్షణతో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న తపన, అన్న విశ్వాసం, అన్న నమ్మకము ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకును ఆకాశం నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకుని చూచేవాడు ఆయన. ఎలాంటి వాడైనా చూచుచున్న దేవుడు ఆయన. చూచేవాడైనా, వినేవాడైనా, ఆలకించేవాడైనా ఆయన. మనకలాగా 2 నేత్రాలు ఉన్నాయి కదా అనుకుంటున్నాం మనం. ఆ 2 నేత్రాలతో కోట్లాది మంది ప్రజలు ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అన్నీ కూడా ఎరుగును ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఆకాశం నుండి ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఏ పనైనా నమ్మకంగా చేయాలంటే, చెప్పండి, ఏ పనైనా నమ్మకంగా చేయాలండి. అది దేవుని పనైనా, లేకపోతే బయట పనులైనా, లేకపోతే ఇంకో పని అయినా ఒక ఓనర్ గారి దగ్గర మనము పని చేస్తున్నాము అంటే ఆ ఓనర్ గారు మనల్ని మెచ్చుకోవాలంటే ఆ పని ఎలా చేస్తే బాగుంటుంది? కొంతమంది ఏం చేస్తారంటే ఓనర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? సూపర్గా చేస్తారు పని. ఓనర్ లేనప్పుడు చతికిలు పడిపోయి అటా కూర్చుంటారు. ఎక్కడ పని అక్కడే కనపడతా ఉంటారు. కానీ తప్పించుకొని సూత్రాలు ఈ లోకములో పనులు ఉన్నా కానీ అక్కడ మాత్రం తప్పించుకునే సూత్రం ఎవ్వరికి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, మనము ఏ పని చేసినా కానీ, లేకపోతే మన ఓనర్ గారు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ పని అప్పగించినా కానీ నమ్మకంగా చేయరా నాయన అంటున్నాడు ఆయన. విశ్వాసముతో చేయి అంటున్నాడు. నమ్మకముగా చేస్తే, విశ్వాసముగా చేస్తే నీ పనంతటినీ కూడా నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. అందుకునైనా అలాంటి వాడు ఆయన చూచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకునే ఆయన మాట మనకు చాలు, ఆయన నీడ మనకు చాలు. ఆయన చిత్తము పట్ల మనము ప్రభువులో మనము కొనుపోబడాలి. దేవునికి స్తోత్రం. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి నడిపించును కాక. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సమయం